ఆరోపణలు, తాయిలాలు, కుట్రలు, ఫిర్యాదులు ఈ మాటలన్నీ ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుంచి వినిపిస్తున్నాయి. ఎన్నికల రాకముందు నుంచే ఈ సీట్లో రాజకీయాలు వేడెక్కాయి. కేసులు కోర్టుల దాకా వెళ్ళాయి. ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు నువ్వు నేనన్నట్టుగా పోటీ పడుతున్నాయి. చంద్రగిరి చిత్తూరు రాజకీయాల్లోనే కాకుండా ఏపీ రాజకీయాల్లో ఇదో హై వోల్ట్ నియోజకవర్గంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మధ్య తీవ్రమైన ఫైట్ కొనసాగుతోంది. పోటాపోటీగా ప్రచారం, రోజుకో వివాదం, ఓట్ల తొలగింపు వ్యవహారం, కేసులు పెట్టుకోవడం, అరెస్టులతో వేడెక్కిన రాజకీయం చంద్రగిరిని హాట్ సీట్గా మార్చేసింది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటకు చెందిన ఆయన 2001లో జెడ్పీటీసీగా గెలిచారు. 2014లో తొలిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి గల్లా అరుణపై గెలిచిన చెవిరెడ్డి రెండోసారి బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ పులివర్తి నాని చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు. పాకాల మండలం పులివర్తిపారిపల్లికి చెందిన నాని గ్రామ సర్పంచ్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ హైకమాండ్ ఆశీస్సులు పూర్తిగా ఉన్న నాని చెవిరెడ్డికి ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచే చంద్రగిరిలో మాటల తూటాలు పేలుతున్నాయి. చెవిరెడ్డి వర్సెస్ పులివర్తి నాని మధ్య ఫైట్గా మారింది. 2014 ఎలక్షన్లో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు 4.5 సంవత్సరం నియోజకవర్గంలో ఎక్కడ తిరగకుండా ప్రజల సమస్యల కోసం పోరాడే అసెంబ్లీకి పోకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా ఈరోజు 3 నెలల నుంచి ప్రజలకు తాయిలాలు ఇస్తూ నేను మీకున్నానన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ముఖ్యంగా ఆరోపణలు వాళ్ళ హక్కు, అది అపోజిషన్ కూడా చేయడం. నేనేం ఆలోచిస్తానంటే, నాకు పాలిటిక్స్ అంటే ఫ్యాషన్, ఇష్టం, ప్రజల్లో ఉండడం అంటే అంతకన్నా ఇష్టం. నా మనసాక్షి ప్రకారం, నాకున్న సమయం ప్రకారం పూర్తి సమయం ఏదో ఒక సమస్య ప్రజలకు సంబంధించిన దాంట్లో ఉండాలని కోరుకోవడానికి స్వార్థం కూడా కాదు, ఇష్టం అంతే. కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. నేను 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాను, ప్రజల సమస్యల్లో ఉన్నాను. అంతకన్నా మించి పార్టీలకు అతీతంగా ఎవరికి సమస్య అయినా నేను వెళ్ళగలిగాను, వెళుతాను. ఇది నా ఇష్టం మీద చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందులో నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. హత్యా రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, గలాటలని సార్ 1978 నుంచి 2014 వరకు చూడండి. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ఏ రోజున ఇటువంటి అలజడి సృష్టించారా? 70 నుంచి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, 83లో వెంకటరామనాయుడు గారు అయ్యారు, 85లో జయదేవ్ నాయుడు గారు అయ్యారు, 89లో గల్లా అరుణ్ కుమార్ అక్క గారు అయ్యారు, 93లో నారా రామ్మూర్తి అన్న గారు అయ్యారు, మళ్ళీ 99 నుంచి 2014 వరకు అరుణక్క గారు ఉన్నారు. ఎక్కడైనా శాంతి భద్రతలు కానీ, గలాటాలు కానీ, రౌడీ రాజకీయం ఉందా సార్? ఎప్పుడు 2012లో ఈయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వచ్చాడు, ఆ రోజు నుంచి చంద్రగిరి నియోజకవర్గం శాంతి భద్రతలు కొరవైంది సార్. ప్రజలకు శాంతి భద్రతలు లేకుండా ప్రజల మధ్య, కులాల మధ్య చిచ్చు రేపుతున్నాడు సార్. చెవిరెడ్డిని మీద పార్టీ పరంగా చేయాలనుకుంటే ప్రజలు నమ్మకాన్ని కల్పించుకొని చేయడం అన్నది చాలా హుందాతనంతో కూడుకున్నది. ప్రజలను మేము పసుపు కుంకుమ ఇచ్చామను, లేదని ఇంకోటి ఇచ్చామను ఏం చెప్పుకుంటారు మీరు ఏం చేశారు? చేసినట్టు చెప్పుకుంటారు, చేయనట్టు కూడా చేశామని చెప్పుకుంటారు. మీ దగ్గర పబ్లిసిటీ ఉంది, ప్రెస్ ఉంది, మీ దగ్గర కావాల్సినంత అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగేటువంటి వ్యవస్థ ఉంది, గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇవన్నీ వాడుకొని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించుకొని ఓటు వేయించుకోవడం నిజంగా కూడా రాజ్యాంగ స్ఫూర్తిది. వీళ్ళు ఎలా చేస్తున్నారు? ఆ ఓటు తీసేద్దామా, ఈ ఓటు తీసేద్దామా, నా ఓటు నేను తొలగించుకున్నాను పెడదామా, నేను భాస్కర్ రెడ్డి నామినేషన్ వేసాను, నా పేరుతో కొన్ని నామినేషన్లు వేశారు, కావాలని వేశారు. మా ఊళ్ళో ఉంటారు, మా పల్లెలో ఉన్న వాళ్ళు పెడితే నా పేరుతో నేపిస్తూ ఉంటారు, కే భాస్కర్ రెడ్డి, బి భాస్కర్ రెడ్డి, ఇట్లా ఏయుడు. అంటే ఈ మాల్ ప్రాక్టీస్ పనులు చేయకూడదు. ప్రజలు మిమ్మల్ని నమ్మినప్పుడు, ప్రజలు మీ పరిపాలన యాక్సెప్ట్ చేసినప్పుడు, మీరు నిజంగా సంక్షేమ పథకాలు లేదంటే సహాయం ప్రజలకు చేశామనేటువంటి నమ్మకం మీకున్నా, మీ మీద ప్రజలకున్నా, రాంగ్ రూట్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. రెక్కీలు నిర్వహించడము, అడ్డుకోవడము, గవర్నమెంట్ ప్రోగ్రాం ఎమ్మెల్యేలను రావద్దని చెప్పడము, ఇవన్నీ కూడా మాల్ ప్రాక్టీస్ పనులు చేయాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు సొంత తుమ్మలగుంట పంచాయతీలో మఠం భూములు ఎవరు అమ్మారు? ఆయన కుటుంబ సభ్యులు కాదా? మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిని మీరు ఎంక్వైరీ చేస్తే మఠం భూములు ఎవరు అమ్మారో మీకు తెలుస్తుంది. ఈరోజు మధ్యతరగతి సోదరులు నేను మొన్న ఒకరోజు చూశాను సార్, పుస్తులు అమ్మి పెట్టారు, ఇంతవరకు పర్మిషన్ లేదు.
వాళ్ళు ఎక్కడ సైట్ ఉందో ఎక్కడుందో లేదు పరిస్థితి ఈరోజు అవినీతి అంటే. ఇంకా అభివృద్ధి అంటారా? అదే తుమ్మలగుంటలో యూడిఎస్ స్కీమ్ కింద నేను వచ్చినాక అండర్ డ్రైనేజ్ చేయించా. కాబట్టి నేను ఇచ్చిన కలెక్టర్ గారికి కానీ సీఎం గారికి కానీ ఉన్నతాధికారులు ఇచ్చిన లెటర్లు కూడా ఉంది. ఈరోజు యూడిఎస్ జరుగుతుంది. ఆయన సొంతూరులో నేను అభివృద్ధి చేసినప్పుడు ఇంక కాన్స్టిట్యున్సీలో ఇంకెక్కడ అభివృద్ధి చేశారు సార్ ఆయన? వీళ్ళ పంచాయతీలో పాపం ఒక ఎస్సీని కొట్టారు, వెట్రపాత వైఎస్ఆర్సీపీకి నామినేషన్ కానీ కొట్టాడు. వాడు బాగా పెద్దలంతా పగిలిపోయినాయి. వాడు హాస్పిటలైజ్ అయ్యాడు, రే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. రే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వీడికి డౌట్ వచ్చింది, మనం కొట్టినాము, వీడు హాస్పిటల్లో ఉన్నాడు, వీడి కేసు పెడతారు గ్యారెంటీ. కానీ వాడు హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే లోపలే వీళ్ళు ఎంఆర్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఒక ఆడ మనిషి వీడు చెబుతూ కొట్టాడంట. ఆడ మనిషి అది కేసు పెట్టించి వాడు డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్కి డిశ్చార్జ్ రాత్రి ఎప్పుడు 11 డిశ్చార్జ్ అయ్యాడు. మధ్యాహ్నం కొట్టారు. ఎంఆర్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు, సార్ నన్ను ఇలా కొట్టారు సార్, ఇది ఎమ్మెల్సీ సార్, ఇలా దెబ్బ తగిలేదా, దెబ్బలన్నీ కట్లని చూపించాడు. చూపిస్తే పోలీసులు పెట్ట కొట్టారు. ఎందుకు కొట్టామంటే నువ్వు ఆడ మనిషిని కొట్టావంటే మరి ఏమో కూడా ఏ ఆడ మనిషి తీసుకుని ఆ ఆడ మనిషి ఎవరో తెలియదు, ఈడికి ఆ మనిషి తెలియదు, ఆ మనిషికి ఈడు కూడా తెలియదు, ఇద్దరికీ తెలియదు. కంప్లైంట్ ఇచ్చారు. ఆడేమో వాళ్ళు కొట్టా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టా, ఇటు పోలీసు వాళ్ళు కొట్టా. ఒక కామన్ మ్యాన్ వైఎస్ఆర్సీపీకి నామినేషన్కి వచ్చారని తెలుగుదేశం వాళ్ళు కొట్టా, ఇటు పోలీసు వాళ్ళు కొట్టా. రాత్రి 1 గంటకి నేను ఈ నిరాహార దీక్ష చేసి ధర్నా చేశాడు. కూర్చుంటే సారీ చెప్పి ఆ మనిషిని అది ఇచ్చి పంపిస్తారు. సారీ సార్ ఏమనుకోద్దాను సార్, కన్ఫ్యూజ్ అయ్యి కొట్టాను సార్ అంటారు. తీసుకొని వచ్చారు, అది 2 గంటలు తీసుకొచ్చారు. ఎట్లా డెమోక్రసీ నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఎట్లా చేయాలి రాజకీయాల్లో? ఇదే ఒక లిమిటేషన్ ఉంటుంది, మరి దాటిపోతున్నారు. ఇక అభ్యర్థుల బలాబలాల విషయానికి వస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గ్రామాల్లో పట్టు ఉండటం, నియోజకవర్గం అంతా బంధుగణం ఉండటం కలిసి వచ్చే అంశం. నియోజకవర్గ అభివృద్ధి పులివర్తి నానికి ప్లస్ పాయింట్. పండుగలకు కానుకలు, దీపావళి సంబురాలు, క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు చెవిరెడ్డి దగ్గరయ్యారు. గల్లా అరుణ సంపూర్ణ మద్దతు ఉండటం నానికి కలిసి వచ్చే అంశం. పాకాల, రామచంద్రాపురం, చంద్రగిరి మండలాల్లో ఉన్న ఓ సామాజిక వర్గం ఓట్లు పడవనే ఆందోళన చెవిరెడ్డిలో ఉంది. నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి కావడంతో పాటుగా స్థానిక నేతలపై సరైన అవగాహన లేకపోవడం నానికి మైనస్. చంద్రగిరితో పాటు తిరుపతి రూరల్, రామచంద్రాపురం, పాకాల, ఎర్రవారిపాలెం, చిన్నగొట్టికల్లు మండలాల పరిధిలో ఉన్న నియోజకవర్గంలో వైద్యం, తాగునీరు ప్రధాన సమస్యలు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉందో దానికన్నా 2 ఏకులు ఎక్కువ చంద్రగిరిలో జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కన పోయి పర్టికులర్ చంద్రగిరి నియోజకవర్గానికి అత్యంత కీలకమైనది కళ్యాణ డ్యామ్ సమస్య. కళ్యాణ డ్యామ్ నిర్వహణ జరిగిన తర్వాత చంద్రగిరికి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రధాన పార్టీలు కళ్యాణ డ్యామ్ని తిరిగి చంద్రగిరి నియోజకవర్గానికి ఏ విధంగా తీసుకొస్తారు, నీళ్ళు ఏ విధంగా తీసుకొస్తారు అజెండాను పెట్టి చర్చించి ఎన్నికలకు పోవాల్సింది పోయి రాష్ట్రంలో ఏ రకంగా వాతావరణం ఆ ప్రజలకు సంబంధం లేని విషయాలు చర్చనీయాంశం మారుతోందో, ఈరోజు ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి కానీ ఇతర అంశాలు ఫోకస్ చేస్తున్నాయంటే రాష్ట్రంలోని ఫలితాలకు భిన్నంగా ఇవి చంద్రగిరి కనపట్టలేదు. చంద్రగిరి ప్రజల దైనందిన సమస్యలు అయినటువంటి కళ్యాణ డ్యామ్ సమస్య కానీ, లేదా మామిడి రైతుల సమస్యలు కానీ, పాల రైతుల సమస్యలు కానీ అసలు అజెండాలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మొత్తానికి ఇప్పటికే హై టెన్షన్ క్రియేట్ అయిన ఈ నియోజకవర్గంలో ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.